ఈరోజు వీడియోలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర. ఇంతకుముందు ఇదే యాప్ను మనం స్టూడెంట్ కిడ్స్ అనే యాప్ ఆ పేరుతో పిలిచేవాళ్ళం. ఇప్పుడు మనకి ఆ యాప్ లేటెస్ట్ వర్షను పేరు మారి కొత్తగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర యాప్గా మనకి రావడం జరిగింది. దీనిలో 25-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్స్ యొక్క షూ సైజ్ మెజర్మెంట్స్ కొలతలు ఎలా నమోదు చేయాలనే విషయం గురించి మనం చూద్దాం. ఈ యాప్ యొక్క లింక్ని లేటెస్ట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముందుగా లాగిన్ ఐడి వచ్చేసరికి ఇంతకుముందు ఈ స్టూడెంట్స్ కిడ్స్ యాప్ లాగిన్ క్రెడెన్షియల్ వచ్చేసరికి యూజర్ ఐడిగా కన్సర్న్ స్కూల్ యొక్క ఐఎంఎంఎస్ యూజర్ ఐడిని ఆ నెంబర్ మనం యూజర్ ఐడిగా ఉపయోగించేవాళ్ళం, పాస్వర్డ్ని కూడా ఉపయోగించేవాళ్ళం. అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఈ యాప్ యొక్క యూజర్ నేము పాస్వర్డ్ వచ్చేసరికి ఇంతకుముందు మన స్కూల్కి సంబంధించి స్పోర్ట్స్ మెటీరియల్ రిక్వైర్మెంట్కి సంబంధించి డిఫాల్ట్ పాస్వర్డ్గా ఐఎంఎంఎస్ యూజర్ ఐడిని ఉపయోగించి SKT@2024ని డిఫాల్ట్ పాస్వర్డ్గా ఉపయోగించి ముందు లాగిన్ అయ్యాం. తర్వాత మనం పాస్వర్డ్ చేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు యూజర్ నేమ్గా స్కూల్ యొక్క ఐఎంఎంఎస్ ఆ యూజర్ అన్న ఐడిని ఇక్కడ ఉపయోగిస్తాము. పాస్వర్డ్ వచ్చేసరికి మనం మొన్న చేంజ్ చేసుకున్నటువంటి లేటెస్ట్గా మనం స్పోర్ట్స్ మెటీరియల్కి సంబంధించి ఇండెంట్ మనం రైట్ చేసినప్పుడు మనం చేంజ్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసి ముందుగా యాప్లోకి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వగానే హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో మనకి 3 డాట్స్ ఉంటాయి. వాటిలో మధ్యలో మాడ్యూల్స్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ ఉంది. ఈ మాడ్యూల్స్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ షూ సైజ్ క్యాప్చరింగ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ షూ సైజ్ క్యాప్చరింగ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన స్కూల్లో ఉన్నటువంటి అన్ని క్లాసులు కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఎక్సెప్ట్ హై స్కూల్ వాళ్ళు అయితే 10th క్లాసు వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి స్కూల్ నుంచి అది డిస్ప్లే అవ్వదు. ప్రైమరీ స్కూల్ అయితే 1 to 5th, యూపీ స్కూల్ వాళ్ళు అయితే హైయెస్ట్ క్లాస్ వరకు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ క్లాసులో ఉన్నటువంటి స్టూడెంట్స్కి మనం షూ సైజ్ మెజర్మెంట్స్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కన్సర్న్ క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని మీద ప్రెస్ చేయగానే ఆ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క అందరి నేమ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అంతకుముందే మనం ఆ క్లాసులో ఉన్నటువంటి అందరి విద్యార్థుల యొక్క షూ మెజర్మెంట్స్ మనం కలెక్ట్ చేసుకొని ఒక లిస్ట్ అవుట్ చేసుకొని రాసుకొని ఉండాలి. ఈ షూ మెజర్మెంట్ సైజ్ వచ్చేసరికి మనం సెంటీమీటర్స్ ఇక్కడ బ్రాకెట్లో మనకి మెన్షన్ చేస్తున్నారు. CMS సెంటీమీటర్స్లో మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో 1 by 1 ఒక్కొక్కరిది ఇక్కడ ఉన్న లిస్ట్ ప్రకారం కూడా మనం ఎంటర్ చేయొచ్చు. లేదా ఇక్కడ సెర్చ్ బార్ ఇచ్చారు. ఈ సెర్చ్ బార్లో మన కన్సర్న్ పేరు టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్టూడెంట్ యొక్క పేరు మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మెజర్ చేసినటువంటి మెజర్మెంట్స్ నోట్ చేసుకున్న మెజర్మెంట్స్ ఎంటర్ చేసి అందరివి ఒకేసారి చేయొచ్చు, లేదా 1 by 1 ఒక్కొక్కరిది కూడా మనం ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ చేసి కింద సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. దాని మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మనకి ఒక నోటిఫికేషన్ కనబడుతుంది, సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి. ఈ విధంగా మన స్కూల్లో ఉన్నటువంటి అందరి విద్యార్థుల యొక్క 25-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అందరి విద్యార్థుల యొక్క షూ సైజ్ మెజర్మెంట్స్ మనం SRVM సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర యాప్లో మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది.